మనకి క్యాలెండర్లో 9, 18, 27 ఈ 3 కూడా దేనికి దానికి పవర్ఫుల్ అనొచ్చు. 9లో పవర్ ఉంటుంది, ఒక్కోసారి 9లో 0 ఉంటుంది. మీకు 18 తీసుకున్నారనుకోండి, 1-2 విషయాలు తప్పిస్తే, ఆ 1-2 విషయాలు తప్పిస్తే 18 మిగిలిన వాటన్నిటిలో దూసుకుపోతుంది. బట్ 27 అండి, అదృష్టవంతులు 27లో పుడతారు. అంటే ఒక్కొక్కసారి మననే లైఫ్ విసిరి కొట్టేసినా సరే, ఇంకా చెప్పాలంటే అసలు మనం ఊహించినవన్నీ కూడా జరుగుతున్నా సరే, మీ వెనకాల నిలబడి మిమ్మల్ని పట్టుకుని నిలబెట్టే నెంబర్ ఏదైనా ఉందంటే అది 27. అది పేరులో ఉన్నా సరే, డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నా సరే 27 పవర్ అండి. అసలు బాగాలేదు అని మీరు ఇప్పుడు అనుకోండి, ఏం పర్వాలేదు, కానీ బాగున్నప్పుడు మాత్రం మర్చిపోవద్దు. బాగా లేకపోయిన తర్వాత బాగున్నాం కదా, బికాజ్ ఆఫ్ 27. 18లో అన్నీ ఉంటాయండి. అన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎంతో కొంత అహంకారం, గర్వం, ఒక ఎదుటి మనిషిని మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడేయటం, వీటికి వెంటనే పెనాల్టీ పడుతుంది. ఒకసారి ఏమవుతుంది, ఉన్న పొజిషన్ నుంచి డిమోషన్ అయిపోతుంది, కింద పడతాం. తర్వాత ఇది ఎక్కువగా మనకి మిలిటరీ లైన్లో కానీ పోలీసు వ్యవస్థలో కానీ కనబడుతూ ఉంటుంది. సో 18 అనే నెంబర్ ఉన్నప్పుడు మీ మాటని మీరు కంట్రోల్ చేసుకోండి, లైఫ్ బాగుంటుంది. సో 9కి వచ్చేద్దాం. 9 సింగిల్ నెంబర్ అండి. కార్ల మీద బాగుంటుంది, యాక్సిడెంట్ కూడా ఇస్తుంది. 9 పవర్ఫుల్ నెంబరు. అది మన జీవితంలో ఉన్నప్పుడు అన్నీ మన దగ్గర ఉన్నాయి అని, ఎప్పుడైతే 9 మీకు పవర్ఫుల్గా ఉంది అని మీరు అనుకుంటారో, మీ వెనకో ముందో 1 అనేది కాపలా కాస్తూ ఉంటుంది. ఆ 1 వల్ల ఈ 9 బ్రహ్మాండంగా ఉండటం, మంచి పొజిషన్ రావడం, ఒక ఎమ్మెల్యే అనిపించుకోవడం, ఎంపీ అనిపించుకోవడం, మినిస్టర్ అయిపోవటం, అసలు ఊహించడమన్నీ జరిగిపోవటం. కానీ దీన్ని నిలబెట్టుకునేటటువంటి కెపాసిటీ ఈ 9 హోల్డర్కి ఉండాలి. కాకపోతే 9లో ఎప్పుడూ ఒకటండి, జరిగేది ఒకసారి అయినా ప్రమాదం చాలా కష్టంగా ఉంటుందండి. అది జరగకుండా చూసుకుంటే చాలు. సో 9, 18, 27 ఇవి వీటిలో ఉన్నటువంటి బలాలు.